ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సర్వే పూర్తయ్యాకే స్థానిక ఎన్నికలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. రాజకీయం కోసమే బీసీ ముస్లింలపై బీజేపీ విమర్శలు చేస్తుందని వ్యాఖ్య. హైదరాబాద్లో వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్. విజయవాడకు తరలిస్తున్న పటమట పోలీసులు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లో భారీ చోరీ. 2 కోట్ల విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లి చిక్కిన దొంగ. కాసేపట్లో లోక్సభ ముందుకు ఆదాయపు పన్ను కొత్త బిల్లు. సులభంగా అర్థమయ్యే భాషలో రూపొందించిన కేంద్రం. కవ్వింపు చర్యలకు పాల్పడిన పాక్ బుద్ధి చెప్పిన భారత్. ఎదురుకాల్పులో భారీగా సైన్యాన్ని కోల్పోయిన దాయాది. రాష్ట్రంలో జరగబోయేది కులగణన రీసర్వే కాదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. పేర్లు నమోదు చేసుకున్న వారికి మరో అవకాశం మాత్రమేనని వెల్లడించారు. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు జరిగే సర్వేలో ఇంతకుముందు పాల్గొని వారు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అసలు సర్వేలోనే పాల్గొనని బీఆర్ఎస్ అగ్రనేతలు విమర్శలు చేయడం తగదని వెల్లడించారు. జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేదన్న మంత్రి కులగణనకు వ్యతిరేకంగా సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసిందని గుర్తు చేశారు. నగర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని సర్వేలో పాలుపంచుకోవాలని కోరారు. కొంతమంది నిన్న టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యుడు రాజ్యసభ రవిచంద్ర అంటా ఉన్నాడు, మా డిమాండ్ మేరకు రీసర్వే జరుగుతుంది. ఇది రీసర్వే కాదు. ఇది ఎవరైతే మిస్ అయినరో, ఎవరైతే పేర్లు నమోదు చేసుకోలేదో వాళ్ళు నమోదు చేసుకోవడానికి మరొక అవకాశాన్ని 10 రోజుల పాటు ఇచ్చే కార్యక్రమం 12 రోజుల పాటు. ఇది రెండో పార్టీ భారతీయ జనతా పార్టీ. బేసికల్ గా ఇది వ్యాపారస్తుల పార్టీ. వాళ్లకు కులగణన జరగడం ఇష్టం లేదు. 42% బీసీలకు రిజర్వేషన్ పెరగడం ఇష్టం లేదు. జనాభాకు అనుగుణంగా ఎస్సీలకు రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేదు. అందుకే వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం పక్షాన సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిండ్రు. మేము దీనికి వ్యతిరేకము, ఇది అసాధ్యమని. దీని మీద కూడా రాజకీయం చేసే పార్టీలు భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ నిజంగా బలహీన వర్గాల మీద చిత్తశుద్ధి ఉంటే ఇవాళ రాష్ట్రం నుంచి శాసనసభ వేదికగా బిల్లు చేసి చట్టబద్ధత తెచ్చి కేంద్రానికి పంపిస్తాం. మీరు మీ పారదర్శకత నిరూపించుకోండి. బీసీ జాబితాలో ముస్లింలు చేరిస్తే ఆమోదించే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. మతపరమైన రిజర్వేషన్లు బీజేపీకి వ్యతిరేకమని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రంపై నెట్టాలనుకోవడం సరికాదని అన్న సంజయ్ బలహీన వర్గాలకు కాంగ్రెస్ మరింత అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు. బీసీలలో ముస్లింలను చేర్చడం వల్ల బడుగులకు రిజర్వేషన్లు తగ్గుతాయని, కాంగ్రెస్ కు చిత్తశుద్ది ఉంటే బీసీ జాబితా నుంచి వారిని తొలగించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేకనే జాప్యం చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోలులో జరిగిన అవకతవకలపై మార్కెట్ కార్యదర్శి ఆంజనేయులు సస్పెండ్ చేస్తూ మార్కెటింగ్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సీసీఐ పత్తి కొనుగోళ్ల కోసం జారీ చేసిన టెంపరరీ రిజిస్ట్రేషన్ టీఆర్లో తేడాలు గుర్తించిన అధికారులు వేటు వేశారు. 12 టీఆర్లు 22 ఎకరాలకు సంబంధించి అక్రమంగా జారీ అయ్యాయని గుర్తించారు. అంటే రైతు విస్తీర్ణం కంటే ఎక్కువగా నమోదు చేస్తున్న వ్యవసాయ అధికారులు కౌలు రైతుల పేర్లతో ధృవీకరణ పత్రాలు ఇవ్వడంలో అక్రమాలు వెలుగుచూశాయి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలోని మై హోంబుజా తన నివాసంలో ఉన్నాయని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్ట్ చేసి విజయవాడ తరలిస్తున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా చేస్తున్న సత్యవర్ధన్ను బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని వంశీపై ఫిర్యాదు నమోదైంది. దీంతో కిడ్నాప్, దాడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల కింద వంశీని అరెస్ట్ చేశారు. ట్విస్ట్ మీద ట్విస్టుతో గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో సీన్ రివర్స్ అయింది. ఫలితంగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. సత్యవర్ధన్ అనే కంప్యూటర్ ఆపరేటర్ ని కిడ్నాప్ చేసి బెదిరించారనే ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు. సత్యవర్ధన్ గన్నవరం టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నారు. గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడైన సత్యవర్ధన్ ఇటీవల విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరై
తనకు ఈ కేసుతో సంబంధం లేదంటూ అఫిడవిట్ సమర్పించారు. ఆ తర్వాత సత్యవర్ధన్ను బెదిరించి దాడులకు తెగబడ్డాడని, కిడ్నాప్ చేశారని వంశీపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. సత్యవర్ధన్ సోదరుడు కిరణ్ ఈ ఫిర్యాదు చేశారు. దీంతో కిడ్నాప్, దాడి, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కింద వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. వైకాపా అధికారంలో ఉండగా గన్నవరం తెదేపా కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీ A71గా ఉన్నారు. ఆయన నేరుగా దాడి చేయనప్పటికీ ఈ ఘటన వెనుక ఆయన ప్రోద్బలం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న 11 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో వంశీ PA రాజా కూడా ఉన్నారు. 2023 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ ఆఫీస్పై వైసీపీ శ్రేణులు జరిపిన దాడులు, సాగించిన విధ్వంసకాండపై అప్పటి పోలీసులు నామమాత్రపు కేసు కట్టి చేతులు దులిపేసుకున్నారు. కూటమి ప్రభుత్వం రావడంతో సమగ్ర దర్యాప్తు చేపట్టారు. వల్లభనేని వంశీ మరికొన్ని కేసుల్లోనూ నిందితుడుగా ఉన్నారు. బాపులపాడు మండలం ఆరుగొలనులో తెదేపా నాయకుడు వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను అక్రమంగా కూల్చివేసిన కేసులో A2గా ఉన్నారు. ఉంగటూరు మండలం తేలప్రోలులో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై హత్యాయత్నం కేసు కూడా వంశీపై ఉంది. గన్నవరం మాజీ PACS అధ్యక్షుడు టీడీపీ నేత కాసరనేని రంగబాబుపై దాడి కేసు, హనుమాన్ జంక్షన్లో నకిలీ ఇళ్ల పట్టాల కేసుల్లో వంశీ నిందితుడుగా ఉన్నారు. టీడీపీ నేత కాసరనేని రంగబాబుపై దాడి కేసులో ఇప్పటికే వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి మోహనరంగతో పాటు మరికొందరు ఉన్నారు. గతంలో వైసీపీలో ఉన్న రంగబాబు ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. దీన్ని జీర్ణించుకోలేని వంశీ అనుచరులు గన్నవరం సమీపంలోని పార్క్ ఎలైట్ హోటల్ వద్ద ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రంగబాబుకు గాయాలయ్యాయి. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొలం విషయమై మాట్లాడేందుకు పిలిచి దాడి చేశారని ఫిర్యాదులో రంగబాబు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఈ కేసును నీరుగార్చింది. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని ఓ వ్యాపారి ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. సుమారు 2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, 25 లక్షల నగదు చోరీ జరిగినట్లు నారాయణగూడ పోలీసులు తెలిపారు. నిందితుడు సుశీల్ను నాగపూర్ సమీపంలో అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకువచ్చారు. హిమాయత్ నగర్లో నివాసముండే వ్యాపారి రోహిత్ కేడియా పెళ్లిలో పాల్గొనేందుకు కుటుంబ సమేతంగా ఫిబ్రవరి 10న దుబాయ్కి వెళ్లారు. బుధవారం సాయంత్రం కేడియా ఇంట్లో దొంగతనం జరిగిందంటూ అతని మేనేజర్ అభయ్ నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. దర్యాప్తులో భాగంగా చోరీ చేసిన నిందితుడు నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి నాగపూర్కు వెళ్లినట్లు గుర్తించారు. నాగపూర్ పోలీసుల సమన్వయంతో నిందితుడు సుశీల్ను నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం నిపానీ శివారులో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన రైతు పంట చేనులో బిగించిన కెమెరాలో ఉదయం 6 గంటల ప్రాంతంలో చిరుత వెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. విషయం తెలుసుకున్న రైతులు అటువైపు వెళ్లేందుకు భయపడుతున్నారు. మండలంలో పులుల సంచారం కలవరపెడుతున్న తరుణంలో తాజాగా చిరుతపులి కనిపించడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకోవడం సహా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. క్షేత్రస్థాయిలో పక్కా కార్యాచరణ అమలు చేసేందుకు సన్నద్దమవుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
నయోమి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి మంత్రులు రంగంలో దిగినారని చెప్పవచ్చును. ప్రధానంగా నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎన్నిక ఇది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని ఎంపిక చేసేదానికి, కాంగ్రెస్ పార్టీ వివాదాస్పదం లేకుండా అభ్యర్థిని ఎంపిక చేసేదానికి 3 మంత్రులను రంగంలో దించి 3 మంత్రుల కమిటీని వేసింది. దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకరు, అదేవిధంగా పొన్నం ప్రభాకరు, దామోదర్ రాజనరసింహ, శ్రీధరబాబు, వీళ్ళు 3 కూడా ఆ 4 జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, అదేవిధంగా సీనియర్ నాయకులను సంప్రదించిన తర్వాత వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అభ్యర్థికి సంబంధించి మొత్తం 3 పేర్లు ఏఐసిసికి పంపించారు. ఏఐసిసికి పంపించారు. ప్రధానంగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో పోటీ చేసేదానికి మనం కూడా చూసినట్లయితే 5 మంది పోటీ చేసేదానికి ముందుకొచ్చారు. దాంట్లో నరేందర్ రెడ్డితో పాటు రాజేందర్, రిటైర్డ్ డిఎస్పీ గంగాధర్, ప్రసన్న, హరికృష్ణతో పాటు మరొక ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా పోటీకి ముందుకొచ్చారు. కానీ ఈ 5 మందిలో 3 పేర్లను షార్ట్ లిస్ట్ చేసి ఏఐసిసికి పంపించారు. ఏఐసిసికి పంపించిన తర్వాత అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత నరేందర్ రెడ్డిని, ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిని అభ్యర్థిగా ఏఐసిసి ప్రకటన చేసింది. ఇక్కడ ఈ ఎమ్మెల్సీకి సంబంధించి ఈ మార్చి 30వ తేదీ కల్లా ఎమ్మెల్సీ గడువు, జీవన్ రెడ్డి గడువు ముగుస్తుంది. కాబట్టి ఆ లోపల ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహించేదానికి ఎన్నికల కమిషన్ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్లు స్వీకరణ కూడా పూర్తయింది. ఇప్పటి వరకు మనకున్న సమాచారం మేరకు 147 నామినేషన్లు వచ్చినాయి. ఇందులో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ 2 పార్టీల మధ్యనే ఈ ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ పూర్తిగా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉండదని చెప్పవచ్చును. కాబట్టి 2 పార్టీలు, 2 జాతీయ పార్టీలు సంబంధించిన అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఊటుకూరు నరేందర్ రెడ్డి బరిలో ఉంటే, బీజేపీకి సంబంధించి అంజిరెడ్డి బరిలో ఉన్నారు. అట్లా అంజిరెడ్డిని గెలిపించడానికి బీజేపీ సర్వశక్తుల ఒడ్డుతూ ఉండగా, అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు రంగంలో దిగినారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఆయా జిల్లాలకు సంబంధించిన మంత్రులందరూ కూడా రంగంలో దిగినారు. వీళ్ళందరూ కూడా ఆయా జిల్లాల్లో ఉన్న గ్రాడ్యుయేషన్ ఓటర్లందరినీ కూడా మొబిలైజ్ చేసి పూర్తి స్థాయిలో అత్యధిక మెజార్టీతో గెలిపించేదానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే పీసీసీ దీనికి సంబంధించి సమీక్ష కూడా చేశారు. ఏదైతే అభ్యర్థి నరేందర్ రెడ్డి ఉన్నాడో, ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి, ఆ నరేందర్ రెడ్డిని గెలిపించేదానికి అన్ని విధాల కృషి చేయాలని చెప్పేసి మంత్రులకు, అదేవిధంగా ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అందరికి కూడా సూచించారు. అయితే ఇక్కడ అభ్యర్థిని ప్రకటన చేసేటప్పుడు ఏకాభిప్రాయం కుదరక కొంత ఇబ్బంది ఏర్పడిందని చెప్పవచ్చును. ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి విషయంలో కొంతమంది, అంటే ముగ్గురు మంత్రులు ఉన్నప్పుడు కూడా ఒక మంత్రి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి కాకుండా రాజేందర్ను ప్రకటిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా సిఫారసు చేశారు. అయినప్పటికీ కూడా మెజార్టీ సభ్యులు మెజార్టీని ఆధారం చేసుకొని ఏఐసిసి ఈ అభ్యర్థిని ప్రకటన చేసింది. అయితే ఇప్పటి వరకు మనం కూడా చూసుకున్నట్లయితే కూడా ఈ 147 నామినేషన్లు వచ్చి అందులో ఈ 147 నామినేషన్లలో ప్రధానంగా ఈ బీజేపీకి సంబంధించిన, అట్లాగే కాంగ్రెస్ సంబంధించిన ఇద్దరు కూడా ఒక్కొక్కరు 3 నుంచి 4 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రచారాన్ని గట్టిగా చేస్తున్నారని చెప్పవచ్చును. అటు బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని గట్టిగా ప్రయత్నం చేస్తుంది. బీజేపీ నిలబెట్టిన అభ్యర్థి కూడా గట్టి అభ్యర్థి అని చెప్పి భావిస్తున్నారు. కాబట్టి అంజిరెడ్డి మీద గెలవాలంటే కూడా నరేందర్ రెడ్డి మరింత శ్రమించాల్సి ఉంది. అదేవిధంగా నరేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా తీసుకొని చెప్పవచ్చును. ప్రధానంగా నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్, మెదక్ ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన మంత్రులు, ఆయా జిల్లాలకు ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా ఈ నరేందర్ రెడ్డి గెలుపునకు వాళ్ళందరూ కూడా భుజం మీద వేసుకొని వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున దీని మీద కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల్లోని గ్రాడ్యుయేట్ ఎన్నికలకు ఓటర్లకు సంబంధించిన జాబితాలు ఇప్పటికే
తీసి దానికి సంబంధించి కసరత్తు చేస్తున్నారు. ఎవరిని ఏ విధంగా సంప్రదించాలా, వాళ్ళని ఎట్లా ప్రచారం చేయాలా తదితర అంశాల మీద పూర్తిగా కసరత్తు చేస్తున్నారు. మండలాల వారీగా కూడా జాబితాలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాల వారీగా తీసుకున్నట్టే పెద్ద సంఖ్యలో ఉంటారు. వాళ్ళందరినీ చేరలేవు, వాళ్ళందరితో మాట్లాడే అవకాశం లేదు. కాబట్టి అభ్యర్థి ఒక్కరే పెద్ద ఎత్తున వేలాది సంఖ్యలో ఉన్న ఈ ఓటర్లతో మాట్లాడే అవకాశం లేదు. కాబట్టి ప్రచారం చేసే అవకాశం తక్కువ. కాబట్టి వీళ్ళు మండలాల వారీగా కూడా మొత్తం జాబితాను సిద్ధం చేసి మండలాలలో ఉన్న మండల స్థాయి కాంగ్రెస్ నాయకుల ద్వారా వీళ్ళందరితో ఓటర్లతో మాట్లాడి వాళ్ళందరినీ ఆకర్షించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. మరొకవైపు ముఖ్యంగా ఎక్కువ మంది ఎక్కడైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళందరితో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని చెప్పేసి అభ్యర్థించేదానికి దానికి కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని చెప్పవచ్చును. ఇప్పుడు ఈ నెల 27వ తేదీన ఈ ఎన్నిక ఉన్నందున మరింత వేగంగా ఈ ప్రచారాన్ని ఊపందుకునే అవకాశం ఉంది. ప్రచారాన్ని గట్టిగా చేసి వాళ్ళందరినీ ఓటర్లందరినీ ఆకర్షించేటట్టుగా కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరంన్నర కాలంలో కొనసాగుతున్న అభివృద్ధి అట్లాగే సంక్షేమ కార్యక్రమాలతో పాటు యువతకు ఉపాధి ఉద్యోగ అంశాలలో కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలన్నింటినీ కూడా ఏదైతే ఈ పట్టభద్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ ఓటర్లందరికీ కూడా తెలియజెప్పి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైపు మరల్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చును. ఈ ప్రచారం మరింత ఉధృతం కానున్నది. దీనికి సంబంధించి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్సి అదేవిధంగా సీఎం కూడా దీని మీద ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేసిన చెప్పవచ్చును. మొత్తం మీద పట్టభద్రుల అభ్యర్థికి సంబంధించి నరేందర్ రెడ్డిని ఎటు తిరిగి గెలిపించుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ రెండు పార్టీలే బరిలో ఉన్నప్పటికీ కూడా బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తుంది. కాబట్టి ఆ రెండు పార్టీలు కలిశాయి కాబట్టి అటుపక్క అంజిరెడ్డి మరింత బలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ రెండు పార్టీలను ధీటుగా ఎదుర్కోవడానికి తగినట్లుగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు పోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఆ మేరకు కార్యాచరణ కూడా సిద్ధం చేస్తుందని చెప్పవచ్చు. ఓవర్ టు స్టూడియో. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మోహన్ బాబు జర్నలిస్ట్ పై దాడి వ్యవహారంలో ఈ రోజు జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ అమానుల్లా నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఆ రోజు జరిగినటువంటి ఘటనలు మొత్తం వ్యవహారాన్నంతా మోహన్ బాబు తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు వివరించడం జరిగింది. గత విచారణ సందర్భంగా వెలుబుచ్చినటువంటి అభిప్రాయమే ఈసారి కూడా మోహన్ బాబు తరపు న్యాయవాది సుప్రీంకోర్టు ముందు పూర్తి స్థాయిలో తన వాదనలు వినిపించారు. తాను పూర్తిగా ఎవరైతే అది అనుకోకుండా జరిగిన ఘటనని తనకి తన కొడుకుకి మధ్య ఒక విద్యా సంస్థకు సంబంధించిన వ్యవహారము, దాంతో పాటుగా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యా సంస్థలు తన కుటుంబపరమైనటువంటి అంశాలకు సంబంధించిన వివాదం తప్ప ఇది బయట ప్రపంచానికి సంబంధం లేదు అని చెప్పి మోహన్ బాబు తరపు న్యాయవాది వివరించడం జరిగింది. దాంతో పాటుగానే ఈ మొత్తం వ్యవహారంలో బయట ప్రపంచానికి ఎవరికి సంబంధం లేదు, తన మధ్య ఉన్నటువంటి వ్యవహారంలో అనుకోకుండా జరిగినటువంటి ఘటన, అప్పటికి అది ఆ ఘటనలో గాయపడినటువంటి జర్నలిస్ట్ దగ్గరికి తానే స్వయంగా వెళ్లి క్షమాపణ చెప్పానని పరామర్శించి అవసరమైనటువంటి ఆర్థిక సహకారాన్ని, అన్ని రకాల సహకారాన్ని సహాయాన్ని అందిస్తాను అని చెప్పి లిఖిత పూర్వకంగా కూడా తాను ఇచ్చినట్లుగా మోహన్ బాబు తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు వివరించారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇట్లాంటి వ్యవహారంలో మోహన్ బాబు తప్పు చేసినట్లుగా అనేక ఆధారాలు కనిపిస్తున్నాయని చెప్పగా తాను అంటే మోహన్ బాబు పద్మశ్రీ అవార్డు గ్రహీత అని, దాంతో పాటుగా ఒక ఉన్నతమైనటువంటి విద్యా సంస్థను నడిపించడంతో పాటు తను ఒక సెలబ్రిటీగా ఉన్నటువంటి పరిస్థితి ఉందని, అట్లాంటి పనులు తనకు చేత కావని, కేవలం తన కొడుకుకి తనకు మధ్య ఉన్నటువంటి కుటుంబపరమైన వివాదం తప్ప బయట ప్రపంచానికి కానీ ఎవరికి ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యవహారం కాబట్టి అనుకోకుండా జరిగినటువంటి ఘటన దృష్ట్యా తానే మోహన్ బాబు స్వయంగా ఆసుపత్రికి వెళ్లి అతన్ని పరామర్శించిన తర్వాత అన్ని రకాల సహకారాన్ని అందించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లుగా కూడా ఇప్పటికే ప్రకటించారని, క్షమాపణ కూడా లిఖిత పూర్వకంగానే అందజేశారు కాబట్టి అవకాశం కల్పించాలని చెప్పి కోరారు. సో ఈ నేపథ్యంలో
దెబ్బ తగిలినటువంటి జర్నలిస్టు పరిస్థితికి సంబంధించిన వివరాలను కూడా ధర్మాసనం వారి న్యాయవాదిని అడిగి తెలుసుకుంది. ఇరువురి వాదనల అనంతరం మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం తుది ఉత్తర్వులు జారీ చేసింది. ధన్యవాదాలు వరుణ్. ప్రశాంతంగా ఉన్న సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడిన పాకిస్తాన్ భారీగానే మూల్యం చెల్లించుకుంది. గత రాత్రి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ రేంజర్లు నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం దిశగా కాల్పులకు దిగారు. వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం ధీటుగా బదులిచ్చింది. భారత బలగాల ధాటికి పొరుగు దేశంలో భారీగా ప్రాణ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్లోని పూంచ్ జిల్లా కృష్ణా ఘాటీ సెక్టార్లో బుధవారం రాత్రి అనూహ్యంగా పాక్ సైన్యం కాల్పులకు దిగింది. నియంత్రణ రేఖ వెంబడి తార్కుండి ప్రాంతంలో ఉన్న భారత ఫార్వర్డ్ పోస్టుపై పాక్ రేంజర్లు కాల్పులు జరిపాయి. ప్రశాంతంగా ఉన్న సమయంలో పాక్ నుంచి కాల్పులు జరగడంతో భారత సైన్యం పొరుగుదేశంపై విరుచుకుపడింది. పాక్ రేంజర్లపై తూటాల వర్షం కురిపించింది. ఈ కాల్పుల్లో పాక్ సైన్యం వైపు భారీ ప్రాణనష్టం జరిగిందని సమాచారం. మృతుల సంఖ్య వివరాలు స్పష్టంగా తెలియలేదు. అయితే ఈ సమాచారాన్ని భారత సైన్యం ఖండించనూ లేదు, ధృవీకరించనూ లేదు. కాల్పుల విరమణ ఉల్లంఘనకు సంబంధించి ఈ ఏడాదిలో ఇదే తొలి ఘటన. గత కొన్ని రోజులుగా వివిధ మార్గాల్లో పాకిస్తాన్ కవ్వింపులకు పాల్పడుతూనే ఉంది. ఫిబ్రవరి 4-5 తేదీల మధ్య అర్ధరాత్రి కొందరు చొరబాటుదారులు భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా భారత సైన్యం వారిపై కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 7 హతమవ్వగా వారిలో కొందరు పాక్ భద్రతా సిబ్బంది ఉన్నట్లు సమాచారిక ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. వారం రోజులుగా సరిహద్దుల వెంబడి శత్రుదేశ కార్యకలాపాలు పెరగడంతో నియంత్రణ రేఖ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 10న జమ్మూకి చెందిన వైట్ నైట్ కార్ప్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ జనరల్ నవీన్ సచ్దేవా రాజౌరి జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితులను సమీక్షించారు. నియంత్రణ రేఖ వెంబడి అప్రమత్తంగా ఉంటూ శత్రువులపై కఠినంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ముగింపు పలికేందుకు సిద్దమైన అమెరికా జెలెన్స్కీకి కీలక సూచనలు చేస్తోంది. ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం ఇచ్చేది లేదని స్పష్టమైన సంకేతాలు పంపింది. అలాగే రష్యా స్వాధీనం చేసుకున్న అన్ని భూభాగాలను తిరిగి దక్కించుకోవాలనే ఆశను వదులుకోవాలని ఉక్రెయిన్కు సూచించింది. అంతర్జాతీయ మద్దతుతో చర్చల ద్వారా శాంతియుత పరిష్కారానికి సిద్దం కావాలని ఉక్రెయిన్కు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెట్ స్పష్టం చేశారు. బ్రసెల్స్లో నాటో కూటమి సమావేశంలో ప్రసంగించిన హెగ్సెట్ ఉక్రెయిన్ రక్షణ కోసం ఐరోపా దేశాలు ఆర్థిక, సైనిక సహకారం అందించాలని కోరారు. శాంతి దళాలను కూడా పంపాలని సూచించారు. శాంతి దళాల్లో అమెరికా బలగాలు ఉండబోవని స్పష్టం చేశారు. నాటో చేరాలనే ఆశలు వదులుకోవాలని ఉక్రెయిన్కు ఆయన స్పష్టం చేశారు. రష్యా ఆక్రమించిన అన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకోవాలనే భావనను విడిచిపెట్టాలని సూచించారు. తద్వారా రష్యాకు అనుకూలంగానే శాంతి ఒప్పందాన్ని కుదిర్చి యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్పారు. సౌదీలో పుతిన్తో సమావేశమయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రపంచ వాణిజ్యాన్ని భయపెడుతున్న అమెరికా పరస్పర సుంకాల విధానంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేరున్నట్లు తెలుస్తోంది. ఇతర దేశాలు విధించే సుంకాలకు అనుగుణంగా అమెరికా టారిఫ్లు విధించేలా ఆ ఉత్తర్వులను రూపొందించారు. ఇతర దేశాలు అధిక పన్నులు వసూలు చేస్తే తాము ఆయా దేశాలపై అదే స్థాయిలో సుంకాలు విధిస్తామని కొంతకాలంగా ట్రంప్ హెచ్చరిస్తూ వచ్చారు. చైనాపై అమెరికా అధ్యక్షుడు ఇప్పటికే సుంకాలు విధించగా అమెరికా దిగుమతి చేసుకునే ఉక్కు, అల్యూమినియంపై 25% సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించారు. కెనడా, మెక్సికో సహా ప్రపంచ దేశాలన్నింటికీ ఈ విధానం వర్తిస్తుందన్నారు.